హాయ్ హలో అండి, అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారు? ఇంకా మొన్న అయితే కొత్త పార్కు మ్యూజియం పెట్టారు అని చెప్పి వెళ్ళాను కదండి. అక్కడైతే నేనైతే కొంచెం పెద్ద లాంగ్ వీడియో పెడతాను చెప్పే కదా, ఆ వీడియో లాంగ్ వీడియో అయితే ఇదేనండి. ఇవైతే గోడ మీద చక్కగా అది వాళ్ళు చేసే పనులన్నీ కూడా పెయింటింగ్ ద్వారా వేసి పెట్టారండి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలవాలి కదా, అప్పుడు ఏమేమి పనులు చేశారు, ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఎలా ఉండేవాళ్ళు, ఎలా అప్పుడు రోజులు ఎలా ఉండేవని పెట్టారు చూడండి. ఇక్కడైతే బాణాలు పెట్టారండి, రకానికి ఒక బాణం ఉంది. ఇక్కడ కత్తి, ఇది వంకర కత్తిగా ఉందండి. ఇవైతే గొడ్డళ్ళు అంటారు, ఇప్పుడు ఏమంటారో తెలియదు, ఇప్పుడైతే గొడ్డళ్ళు అనేవాళ్ళు. ఇంక ఇవన్నీ కోట కత్తులు, ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉందండి. అన్ని నేమ్స్ ఇక్కడ ట్యాగ్ చేశారు, చదవండి. నేను చదువులో వీకు. చూడండి కత్తులు అయితే ఎన్ని మోడల్ ఉన్నాయో. ఇక్కడ కోడి కత్తి, కోట కత్తి, ఈ రెండే నాకు తెలిసి, ఎక్కువ తెలియదండి. ఎక్కువ తెలిసిన వాళ్ళకైతే అంటే బాగా ఇది ఎదురు బొంగులు ఇట్లా కుచ్చుతారు చూసారండి, అవ్వండి. ఇంకా ఇక్కడైతే వేరే ఏదో ఉన్నాయండి, ఇవి కొమ్ములు, జింకల కొమ్ములండి ఇవి. వేరే వాటి కొమ్ములు. ఇప్పుడు చాలా మంది కొమ్ములు పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు కానీ ఆదివాసులు కింద డ్యాన్స్ చేస్తారు కదా, అది ట్రెండ్ కూడా కదండి, ఇప్పుడు ట్రెండ్. ఇంతకుముందు ఇట్లా వాళ్ళు వేసుకునేవి, వాడుకునేవి అన్నీ కూడా చదువుకుంటారని మళ్ళీ పేపర్లో తీసి ఇట్లా ఫోటో తీసి దేనికి అది పేరు రాసండి. ఇవైతే సొరకాయ బూరలు అంటారండి. మా అమ్మ వాళ్ళ ఊరిలో కూడా ఇప్పటికి వాడతారు. సొరకాయ బాగా ఎండిపోయినాక దాని లోపల పీస్ అంతా తీసి వాటర్ పోసి వాడుకుంటారు. ఎందుకంటే ఆ వాటర్లో నీళ్లు చల్లగా ఉంటాయంటండి, మనకు ఫ్రిడ్జ్లో కంటే కూడా ఎక్కువ చల్లగా ఉంటాయంటే. మీ సైడ్ ఎప్పుడైనా ఎవరైనా చూసారా? నేనైతే చూశాను. మాకెళ్ళి మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఇప్పుడు కూడా వాడుతున్నారు. ఇంకా మా అబ్బాయి, చిన్న అబ్బాయి అయితే మా చెల్లె వాళ్ళ పిల్లల్ని, మా చెల్లెని అయితే ఫోటో తీస్తుండండి. ఇంకా వాళ్ళైతే గుర్తు అక్కడ నిలుస్తున్నారు, ఫోటోలకి పోజులు ఇస్తున్నారు. ఇక్కడ ఆర్ట్ కూడా, పెయింటింగ్ కూడా వేసి గోడ మీద పెట్టారు చూడండి. అక్కడ అవి జింక కొమ్ములు అవన్నీ కూడా గోడ మీద ఫిట్ చేశారు. చాలా తెలుసుకోవచ్చండి పిల్లలు. ఇప్పుడు అందరికీ తెలియదు కదా, వెనకట్లో ఏముండేవి ఏం లేవు అని తెలియదు కదండి. ఇవి చూస్తే మాత్రం అర్థమవుతుంది. ఇది గోడ అది ఏంటండి, పడవలో కూర్చున్నారు అందరూ. ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క చెక్కతో బొమ్మలు, బుట్టతోటి ఇలా ఉండేవి కదండి. ఇంతకుముందు ఎప్పుడు గాజు వస్తువులు కాదు, మట్టి వస్తువులు, జల్లెళ్ళు అన్నీ కూడా ఎదురు బొంగులతోటి, వీటితోటి చేసేవాళ్ళు కదా. ఇదైతే రచ్చబండని పల్లెటూరులో మనందరికైతే తెలిసే ఉంటుంది. ఇప్పుడంటే ఎవరి సెల్లులో వేసుకొని వానింటికి మనం పోయేది, మానింటికి వాళ్ళు వచ్చేది అనుకుంటారు కదా. అలా కాకుండా అప్పుడు రచ్చబండని పెట్టుకునేదండి. ఇంక ఇదైతే సుట్టి గుడిసండి. సుట్టి గుడిసె అంత సుఖం లేదు, బోడిగుండంత భోగం లేదని అని సామెత కూడా ఉంది కదండి. లాంతరండి, బుట్టలండి, అలాగే రోలు, మేకల దొడ్డి, ఇట్లా మేకల దొడ్డి ఉండేదండి. అవన్నీ రాశారు పేర్లు. వీడియో కొంచెం అటు ఇటు స్కిప్ అవుతుంది. ఇలా చుట్టి గుడిసెలు, ఇలా పాకలు, ఇలా మేకల దొడ్లు, ఇలా నాగలి కర్ర, ఇవన్నీ ఉండేవి. బుట్టలు, గుమ్ములు, జల్లులు, మేకలు కాసేవాళ్ళు, ఆర్ట్, ఇవన్నీ కూడా మంచిగా మనకి పెట్టారండి. అక్కడ చూసే పిల్లలు అర్థం చేసుకుంటారు కదా అని పెట్టారు. గుమ్ములు, కోడి జల్లలు, ఇంకా ఎడ్ల బండి, ఇదంతా మట్టితో, ఎర్రమట్టితో అలికి ముగ్గేసి పెట్టారండి. చూడండి, ఇది ఎడ్ల బండి అండి. అప్పట్లో పెళ్ళిళ్ళు జరిగితే ఎడ్ల బండి మీద తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పట్లో పెళ్ళి జరిగితే ఎడ్ల బండిని కాదు, కారు కాదు, హెలికాప్టర్లో ఎక్కాదే రిచ్ అనుకుంటున్నారు. ఇది కాలాలు మారిపోయాయి కదండి. అప్పుడైతే ఎడ్ల బండే కారుతో సమానం. ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా కానీ అన్ని సామాన్లు కట్టుకొని ఏ గుళ్ళకి వెళ్ళి, ఎడ్ల బండికి జల్లే కానీ గుమ్మి అండి, ఇది గొడ్డు పోసుకునే గుమ్మి. అలా ఉండేయండి అప్పుడు. ఇంకా వీళ్ళంతా అప్పుడు ట్రెడిషన్ ఇలా తయారయ్యే వాళ్ళండి. అప్పుడు నగలు, కోడికలు ఇవే పెట్టుకునేవాళ్ళు చక్కగా. ఇదైతే మా పిల్లలు ఆడుకోవటానికి బాగా ప్లేస్ ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇక్కడ కంటే కూడా అక్కడ చల్లగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం రూములు కదండి, వేడిగా ఉన్నాయి. అక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్ కదా, బాగుంది. ఇంకా వీడియో తీస్తున్నారు మా వాళ్ళు అయితే. నేనైతే బాటిల్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నా. ఇంకా వాళ్ళు తీసుకుంటున్నారు, నాకు ఓపిక తక్కువ. వీళ్ళందరూ మా వాళ్ళతో ఫోటో పోజ్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా గుర్తుంటుందని. ఇంకా మా వాళ్ళు అయితే అన్నీ చుట్టేస్తున్నారు. మా చెల్లె కూడా వీడియో తీసుకుంటుందండి. ఇక ఇట్లా ఇవైతే తెలుసా అండి, ఉయ్యాలలండి. అప్పట్లో ఉయ్యాలలు ఇట్లా ఉండేవి చూడండి. ఉయ్యాలలు, మంచాలు కూడా ఇట్లా నులక మంచాలు ఉండేయండి. చాటలు, తట్టలు,
ఇవన్నీ కూడా మనకి అల్లకంతో ఉండేయండి. ఇప్పుడు ఎందుకు గాజు పాత్రలు, ప్లాస్టిక్ రకరకాల మోడల్స్ వస్తున్నాయి. ఇక్కడైతే కుండ పెట్టుకొని ఎత్తుకొని పోజు చాలా బాగుంది కదండి. అంత ట్రెడిషన్గా ఉంది. ఇప్పుడు కూడా అలా తయారవుతున్నారు. అప్పుడు వాళ్ళు వేసుకునే బ్యాగులు, నగలు ఇట్లుండేయండి అప్పుడు. ఇప్పుడైతే ఇట్లున్నాయా? ఇప్పుడు వేరుగా ఉన్నాయి కదా. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. ఇట్లా మొత్తానికి ఏమని పిలుస్తారో నేములు రాసి పెట్టారు. నేను చదవడం చాలా కష్టం అవుతుంది కదా, అందుకనే చదవలేదు. కొన్ని అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళకి అర్థమవుతుందని. చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి. వాళ్ళు పెట్టుకునే మొత్తం చాట, గుమ్మి, తట్ట, జల్ల ఇవన్నీ ఇట్లా బోర్లు ఇచ్చుకున్నారు. చేపలు పట్టుకునే బుట్టలు, చేపలు వేసుకునేవి, కూరగాయలు కోసుకోవడానికి గంటెలు కూడా అవి చెక్కతో చేసినాయేనండి. అసలు స్టీల్ ప్లాస్టిక్ ఏమీ లేవు. అంతా పాతకాలం. ఇక్కడైతే ఇంకా మళ్ళీ చుట్టి గుడిసండి. వానకి గొడుగులు, కుండలు, తెప్పాలలు, బిందెలు, గొడుగులు అప్పుడు గొడుగులు అడిగండి ఇలా పెట్టుకునే వాళ్ళు. తట్టలు అల్లుకొని